బుడిగుంటపల్లి ప్రభుత్వ డిగ్రీ కాలేజీ 42వ వార్షికోత్సవానికి హాజరైన టీడీపీ పార్టీ ఇన్ఛార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానందరెడ్డి, ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్. రాష్ట్రంలో చదువుకుంటున్న ప్రతి యువతీ యువకుడికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేందుకు కూటమి ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందడుగు వేస్తోందని కడప అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్, రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జ్ ముక్కా రూపానందరెడ్డి, ప్రభుత్వ విప్ రైల్వే కోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ అన్నారు. ఏప్రిల్ 7 సోమవారం నాడు రైల్వే కోడూరు మండలం బుడిగుంటపల్లి గవర్నమెంట్ డిగ్రీ కాలేజీ అధ్యాపకుల ఆహ్వానం మేరకు 42వ వార్షికోత్సవ కార్యక్రమానికి ముక్కా రూపానందరెడ్డి, అరవ శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యం ఇరువురు నేతలకు ఘన స్వాగతం పలికారు. ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగిన వార్షికోత్సవ కార్యక్రమంలో ముక్కా రూపానందరెడ్డి, అరవ శ్రీధర్ మాట్లాడుతూ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థాపించి 42 ఏళ్లు అయిన సందర్భంగా యాజమాన్యానికి విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రిన్సిపల్ అభ్యర్థన మేరకు ఈ నెల 15వ తేదీన కాలేజీ విద్యార్థినుల కోసం ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అందజేస్తానని, ఆ తర్వాత మరొక వెహికల్ కూడా అందజేస్తామని, ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి ఏం అవసరం వచ్చినా అండగా ఉంటామని తెలియజేశారు. బుడిగుంటపల్లి ఆవరణం నందు త్వరలోనే 6 లైన్ల రహదారితో మహర్దశ రానుందని తెలిపారు. అలాగే యువత చెడు వ్యసనాలకు లోను కాకుండా క్రమశిక్షణ పాటిస్తూ ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకొని పట్టుదల, ఏకాగ్రతతో మంచిగా చదువుకొని జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రతి చదువుకున్న యువతీ యువకుడికి ఉన్నత విద్యలు చదువుకోవడానికి కూటమి ప్రభుత్వం సహకారం అందిస్తోందని తెలిపారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. అనంతరం స్పోర్ట్స్లో గెలుపొందిన విద్యార్థులకు కప్పులు అందజేశారు. కార్యక్రమంలో విద్యార్థులు, కాలేజీ యాజమాన్యం, సిబ్బంది, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.